నా పేరు స్వాతి, డిజి న్యూస్ కి స్వాగతం. నమస్కారాలు. నేను కట్టా రమాదేవి జైన సర్పంచ్గా పోటీ చేస్తున్నా. అందరూ నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. నాకు మంత్రి గారు నాకు సర్పంచ్కి పోటీ చేయమని నాకు హామీ ఇచ్చిండ్రు. అందుకని నేను జైన ప్రజలకు అభివృద్ధి కోసము నేను సర్పంచ్ బరిలో నుంచున్నాను. అందరూ కలిసి నాకు ఓటు వేసి నన్ను గెలిపించారని మీ అందరికీ నమస్కారాలు. నా యొక్క నమస్కారములు. నేను కట్ట భువనేశ్వర్ వైప రమాదేవి జైన గ్రామ సర్పంచ్ గా గౌరవనీయులు మాన్యులు పెద్దలు శ్రీ మంత్రివర్యులు అడ్డూరి లక్ష్మణ కుమార్ గారి ఆదేశాల మేరకు వారు మమ్మల్ని నిలవడమని చెప్పి సపోర్ట్ చేయడం వలన మేము ఈ రోజు గ్రామ సర్పంచ్ గా ఎన్నికల్లో పోటీకి నిలబడడానికి ముందుకు వచ్చినాము. వారి యొక్క అమూల్యమైన సందేశంతో మేము వారి యొక్క ఆదేశాల మేరకు ప్రజలకు మేము చేయగలిగిన విషయం అంటే, మేము మామూలుగా ఉన్నప్పటి నుంచి కూడా మా జైనాలో ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్ కు 6 లక్షల రూపాయల నేను ఒక కామన్ మెన్ గా అన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు పెద్దలు వారు కంపౌండ్ వాళ్ళకు 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మాన్యులు శ్రీ దువాడి రత్నాకర్ రావు గారు క్రీస్తు శ్రేష్ఠులు పెద్దలు వారు నేను అంబేద్కర్ సంఘం ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా అంబేద్కర్ కాలనీకి అంబేద్కర్ సంఘ భవనం ఇవ్వడం జరిగింది. పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ అడ్డూరి లక్ష్మణ కుమార్ గారు ఉన్నప్పుడు మా కాలనీలో సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఇప్పుడు వారు మంత్రిగా వచ్చినప్పుడు కూడా సీసీ రోడ్లు 10 లక్షల సీసీ రోడ్ వేసినాం. మాకు 12 లక్షల సీసీ రోడ్ మంజూరు ఇంకా చేయడం జరిగింది. రేపు మమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలు కోరిన పనులు వెంటనే చేయడానికి కానీ, మేము రాబోయే రోజుల్లో పింఛన్లు కానీ, ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, తర్వాత కొత్త రేషన్ కార్డులు కానీ, ఇంకా మా జైన గ్రామాన్ని అభివృద్ధి పరిచే విధంగా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఏదైనా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పరంగా ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలు వారి ఆధ్వర్యంలో వారు చెప్తారు రాబోయే రోజుల్లో. మరి ఏదైతే ఈ నూతన సర్పంచ్ గా ఎన్నికలు వచ్చిన సందర్భంలో మా జైన నుండి మాకు పెద్దలు అటూరి లక్ష్మణ్ కుమార్ గారి సపోర్ట్ తో మేము ఈ రోజు గ్రామ పంచాయతీ నామినేషన్ వేయడం జరిగింది. జైన గ్రామ ప్రజలందరూ దయచేసి మాకు సపోర్ట్ చేసి మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిపించగలరని చెప్పి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను.